మా బాబుని మేము హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకెళ్ళినాక మా బాబుని మేము హౌస్ అరెస్ట్ చేసాము. ఆఫ్టర్నూన్ టైంలోనే ఎవరూ లేనప్పుడే కాసేపు కిందకి తీసుకెళ్లి మా బాబుని ఆడిస్తూ ఉండేవాళ్ళం. రోజు ఫుడ్ తినేటప్పుడు కిందకి తీసుకెళ్లి ఆడిస్తూ తినిపించేవాళ్ళం. ఇప్పుడైతే నేను మా హస్బెండ్ కలిసి వీడితో ఆడుకుంటుంటే ఏదో కొంచెం తింటున్నాడు. హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి ముందు వరకు సిరప్స్ బాగానే వేసుకునేవాడు గానీ ఏమైందో తెలియదు గానీ సడన్ గా సిరప్లు వేసుకోవడం మానేశాడు. సిరప్ వేసుకో అని బతిమలాడితే గానీ ఎప్పటికో గానీ తాగడం లేదు. కొన్నిసార్లు అయితే భయపెట్టాల్సి వస్తుంది. డిశ్చార్జ్ అయిన 5 డేస్ తర్వాత మా బాబుని తీసుకుని హాస్పిటల్కి రమ్మని చెప్పారని హాస్పిటల్కి అయితే వచ్చేసాము. మా బాబు అయితే హాస్పిటల్ని ప్లే ఏరియాలో మార్చేసి కాసేపు ఆడుకున్నాడు. పిల్లలందరూ సైలెంట్ గా ఉంటే వీడు మాత్రం అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉండేవాడు. హాస్పిటల్లోనే స్మాల్ ప్లే ఏరియా ఉండేసరికి కాసేపు అయితే కుదురుగా ఆడుకున్నాడు. డాక్టర్ గారు మా బాబుని చెక్ చేసి అంతా నార్మల్ గానే ఉంది, ఇంకో ఫ్యూ డేస్ లో కోల్డ్ కాఫ్ తగ్గిపోతుందని చెప్పారు. ఇంకొన్ని రోజుల పాటు మా బాబుకి ఫ్రూట్స్, జ్యూసెస్, బిస్కెట్స్ లాంటివి ఇవ్వకూడదని సజెస్ట్ చేశారు. బయట అయితే వెదర్ బాగాలేదండి. పిల్లల విషయంలో కొంచెం కేర్ తీసుకోండి. మాకులా మీరు ఇబ్బంది పడకూడదండి.